అంటే ఆఖరికి కార్లు క్లీన్ చేసే వాళ్ళ దగ్గర కూడా దశమభాగాలు, ఆడుకునే వాళ్ళ దగ్గర కూడా దశమభాగాలు తీసుకుంటారు. మొన్న అడుక్కునే వాళ్ళ దగ్గర కూడా. ప్రతి ఒక్కరు చర్చ అనేది పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అంటే దిమ్మ తిరిగిపోయే ఆదాయం. ఏ జాబ్ చేసినా రాదు, ఏ బిజినెస్ చేసినా రాదు. అసలు ఏసనే ఉన్నాడంటారా? అంటే బైబిల్ ప్రకారంగా అయితే ఉన్నాడు. మామూలుగా రియాలిటీలోకి వెళ్తే అదే జోసెఫ్ని పెళ్లి చేసుకుని మళ్ళీ ఇంకో నలుగురిని కూడా కనడం జరిగింది. మేరీ గారు అంటే ఆవిడ ఒక సైనికుడితోటి ఈయన వేణు అనే ఒక స్వామి ఉన్నాడు, జాతకాలు చెప్తాడు. అలాంటి వాళ్ళ వల్ల కూడా మేము సఫర్ అవుతున్నాం. ఎవరు? వేణుస్వామి. మేము జాతకాలు చెప్తాను, వాళ్ళిద్దరు విడిపోతారు, వాళ్ళిద్దరు కలిసిపోతారు అని చెప్తే భారత్ మాతకి జయ అని కూడా మామూలుగా చాలా మంది చెప్తున్నారు ఈ మధ్యకాలంలో, ముస్లిమ్స్ కూడా. ఓకే, కానీ అవన్నీ క్రిస్టియన్స్ ఎందుకు చెప్పలేకపోతున్నారు? వాళ్ళు దేశానికి విలువ ఇవ్వద్దు, మా యేసుకు ఒక్కరికే ఇవ్వాలి, మా యేసుకు తప్ప ఎవరికి విలువ ఇవ్వ. మరి ఈ దేశంలో ఉండవు ఎందుకు? అంటే ఇప్పుడు క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా నెంబర్ వన్ వచ్చేసి దేశాన్ని గౌరవించడం, తల్లిదండ్రులను గౌరవించడం, తల్లిదండ్రులను చీర ఎందుకు కట్టుకోవాలి? ఆ చీర కట్టుకోవడం మన హిందూ సాంప్రదాయం. అదే కదా, వాళ్ళ రూల్స్ ప్రకారం గౌన్ వేసుకోవాలి. ఇది చెప్పరు, అంతే 50-50 ఉంటుంది. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారితో ఉన్నాము. ఈయన మామూలుగా ఎట్లా అంటే అసలు ఏ విధంగా క్రిస్టియానిటీ నుండి బయటకు రావడం జరిగింది, అసలు ఎందుకు వచ్చేసారు, అలాగే ఆయన రావడానికి గల కారణం హిందూయిజం మీద ఉన్నటువంటి మక్కువ, లేదా క్రైస్తవ్యంలో జరిగేటువంటి లోటుపాట్ల, లేకపోతే అందులో జరిగేటువంటి మాఫియా అనేసి ఈ మధ్య ఒక పేరు కూడా పెట్టేయడం జరిగింది. ఎనీవే, నమస్కారం ప్రవీణ్ గారు. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ప్రవీణ్ గారు, అసలు ఏం జరిగింది, అసలు మీరు బయటికి రావడానికి గల కారణం ఏంటి? అంటే బయటికి రావడానికి గల కారణం ఏంటంటే నేను స్పృహలోంచి బయట ఉన్నాను అంతే. అంటే ఇప్పుడు మీకు స్పృహ వచ్చిందంటారు? ఒక మనిషిగా ఆలోచించాను, మానవత్వంతో ఆలోచించాను. అందరికన్నా మొద్దు నిద్రలో అయితే లేను, స్పృహలో ఉన్నాను. అందుకే అలా స్పృహలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ బయటకు వస్తారు. ఎన్ని సంవత్సరాలు మీరు క్రైస్తవ్యంలో ఉండడం? అంటే నేను పుట్టక ముందే మా అమ్మ మా నాన్న క్రిస్టియన్స్. ఓకే. మా నాన్న పేరు జాకోబు. నాది 28 సంవత్సరాల వరకు క్రైస్తవ జీవితంలోనే ఉన్నాను. 28 సంవత్సరాలు. ఇప్పుడు 28 సంవత్సరాలు. ఓకే. అది క్రిస్టియన్ మ్యారేజ్ నేను చేసుకున్నాను. నాకు 28 సంవత్సరాల వరకు ఇప్పటికీ ఈ రోజుకి నా రక్త సంబంధంలో ఒక్కరు కూడా హిందువు లేరు, అందరూ మారిన వాళ్ళే. నేను ఈ 28 సంవత్సరాలు నాకు ఎప్పుడు రాముడు కానీ, హిందుత్వం కానీ, గుడి కానీ, గుడిలో వాతావరణం కానీ, ఇప్పటికీ ఈ రోజుకి కూడా నన్ను వేరే వాళ్ళు ఎవరన్నా వాళ్ళ ఊరికి ఇన్వైట్ చేస్తే అది ఎలా తీసుకోవాలి, తీర్థం ఏదో అంటారు కదా, అవి కూడా నాకు అంతకు తెలియదు అనమాట. అంతగా క్రిస్టియానిటీలోనే దాంట్లో పుట్టి పెరిగి దాంట్లో ఉన్నాను కాబట్టి. అంటే ఇప్పుడు మీరు క్రిస్టియానిటీలో ఉన్నప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్స్ వల్ల బయటకు వచ్చారా, లేకపోతే పాస్టర్లు చేసేటువంటి, అంటే క్రిస్టియానిటీ అని ఎందుకన్నానంటే బైబిల్లో ఉన్నటువంటి లొసుగుల ద్వారా బయటకు వచ్చారా అని, ఇంకొకటి ఏంటంటే పాస్టర్లు చేసేటువంటి మోసాలు, కొన్ని చర్యల వల్ల బయటకు వచ్చారా? ఇప్పుడు పాస్టర్ల మోసాలకి కూడా బైబిల్ కొంతవరకు కారణం అవుతుంది. ఓకే. అసలు క్రైస్తవ్యము, ఆ మతము నేర్పించే సిద్ధాంతాలు అవన్నీ కూడా దేశానికి విరోధంగా ఉంటాయి, మానవత్వ విలువలకు విరోధంగా ఉంటాయి, సాటి వారిని దూషించే విధంగా, నైతికత విలువలకు, ఇవన్నిటి కూడా ఇది సరైనది కాదు. ఓకే. మీ దృష్టిలో నైతిక విలువలు కూడా లేవు ఇందులో? మానవత్వము, నైతిక విలువలు, సంస్కారము, గౌరవము, దేశభక్తి, అసలు ఈ క్రిస్టియన్లో ఉన్న వాడికి ముందు బ్రెయిన్ లాజికే పనిచేయదు. అలాగా బైబుల్ని వాళ్ళని కొంతవరకు పొల్యూషన్ చేసి వాళ్ళని అలా బ్రెయిన్ తయారు చేస్తే ఇంకొంత ఈ మనుషులు ఇంకా బాగా పిచ్చితోటి ప్రవర్తిస్తూ ఉంటారు. సో అది 28 సంవత్సరాల్లో మీరు ఏ రోజు కూడా బైబిల్లో ఉన్నటువంటి చాలా వరకు రాధా మనోహర్ దాస్ గారు కానివ్వండి, లేకపోతే అదర్
ఎక్స్ క్రిస్టియన్స్ అని చెప్పుకోబడేటువంటి ఇద్దరున్నారు, లలిత్ కుమార్ గారు అండ్ కరుణాకర్ సుగుణ గారు. సో అలాంటి వాళ్ళని చూసినప్పుడు కూడా మీకు అనిపించలేదా? నాకు వాళ్ళందరినీ చూసినా చూడకపోయినా నాకు 6th క్లాస్ 7th క్లాస్ నుంచే నాకు వీళ్ళు చెప్పే బోధనల మీద నాకు డౌట్ వచ్చింది. ఎలా అంటే ఇప్పుడు మన భారతదేశం హిందువుల మెజారిటీ ఉన్న దేశము. చర్చిలలో యేసుక్రీస్తు గురించి బైబిల్ గురించి కాకుండా ఎంతసేపు వాళ్ళు హిందూ దేవుళ్ళు నరకానికి వెళ్తారు, ఆ విగ్రహాలు అవి పూజించకూడదు, ఇలాంటిది అంటే హిందుత్వాన్ని కించపరచారు లాంటి సందర్భాలు నేను కొన్ని గమనించాను. తర్వాత మన కోసం ప్రాణం పెట్టాడు, మన పాపుల కోసం అంటే మనం ఎప్పుడు పుట్టాం, మనం ఎప్పుడు పాపం చేసాం, మన పాపానికి ఈయన చావుకు కారణం ఏంది అని నేను కొద్దిగా ఆలోచించా. ప్రార్థనలు ప్రేయర్లు కూడా ఎట్లా అంటే కొంతమంది నాకు యేసుప్రభు కనిపించాడు, యేసుప్రభు కనిపించి నేను మాట్లాడాను ఇలాంటి చెప్తుంటే అరే ఫూల్స్ మేమా, ఎవరిని ఫూల్స్ చేస్తున్నారు, యేసుప్రభు దేవుడు డైరెక్ట్ వచ్చి కనపడడం ఏంది, అసలు ఇది ఏ విధంగా కరెక్ట్ కాదు కదా. నాకు ఇంటర్మీడియట్ వరకు కూడా ఇలాంటి కొన్ని చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి కానీ బైబిల్ చదవలేదు. అప్పుడు మేము మిడిల్ క్లాస్ కాబట్టి నాది ఇంటర్ అయిపోవాలి, మంచిగా బీటెక్లో సీట్ తెచ్చుకోవాలి, ఫ్యామిలీ మీద ఆధారపడకుండా నా స్వహస్తాగా ఉద్యోగంతో బతకాలి అనేది నా చదువు మీద ఫోకస్ మాత్రమే ఉండేది. బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈ చదువులో మన బైబిల్ మీద ఎక్కువ చేయలేదు అనమాట. బైబిల్ ట్యూషన్కి వెళ్ళడం, చదువుకోవడం, ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం ఎంపీసీ తీసుకున్నాను. ఆ స్టడీస్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది కానీ బైబిల్ వెళ్ళామా, ప్రార్థన చేసామా, పాస్టర్ చెప్పింది విన్నామా, ఎక్కడ 2-3 వచనాలు చదివామా వచ్చామా, ఆ బైబిల్ ఏంది, ఆ వచనాల దానికి అర్థమైందనేది నేను అప్పుడు అంత గమనించలేకపోయా. ఆ తర్వాత ప్రసాదాలు తినకూడదు, వాళ్ళు హిందువులు అంటే విగ్రహారధికులు, హిందువులు అంటే అన్యులు అంటే హిందుత్వం మీద, హిందువుల బంధువుల మీద కూడా ద్వేషాన్ని నింపించే విధంగా ఈ చర్చలు గమనించాం. కొంతమంది హిందువులు ఇంటికాడికి వెళ్ళి అమ్మ మీరు పూజించే దేవుళ్ళ విగ్రహాలు సైతాన్లు మీరు పూజిస్తున్నారు, ఇట మా దేవుడు నమ్ముకుంటే మా దేవుడు నిజమైన దేవుడు అంటుంటే వాళ్ళ నమ్మకాన్ని ఏంది వీళ్ళు ఇలా అవమానపరుస్తున్నారు అనే విషయాలు నేను చిన్నప్పుడు గమనించా. నేను అప్పుడు చిన్న వయసు కాబట్టి నాకు అంతకు తెలియదు. ఒకసారి ఏమైందంటే నాకు బాగా గుర్తుంది, మా పిన్ని దగ్గరికి ఒక పాస్టర్ వచ్చేసి ఆమె ప్రెగ్నెన్సీతో ఉంటే ఇట్లా చేయబెట్టి నేను కడుపులో ఉన్నది ఆడపిల్ల ముందే చెప్తాను, నాకు దేవుడు కనిపిస్తున్నాడు, నీకు ఆడపిల్ల కావాలా మగపిల్లడు కావాలా అని చెప్పి అడగడం నాకు ఫస్ట్ టైం. నాకు అప్పుడు ఇంకా నేను ఉండబట్టలేక అడిగేసా, ఏంటి పాస్టర్ గారు నువ్వు కడుపులో ఉన్న ఆడపిల్ల మగపిల్ల ముందే చెప్పడం ఏంది, అసలు ఏంది మీరు అని నేను అడిగేసరికి అప్పుడు నన్ను అందరు తిట్టేవాళ్ళు, పాస్టర్ని తిడతావా, పాస్టర్ అంటే దైవస్థానం దేవుడితో సమానం అని చెప్పేసి ఉండేది. కానీ మన దేశంలో చట్టాల గురించి మనకు తెలిస్తే ఒక సీఎం పిఎం తప్పు చేసినా కూడా మనం వెళ్ళి ప్రశ్నించవచ్చు, ఆ అధికారం మనకుంది. ఈ పాస్టర్లు ఎంత నాకు అప్పుడు డౌట్ వచ్చింది. తర్వాత ఈ దేశం కోసం ప్రాణం ఇచ్చిన వాళ్ళు సుభాష్ చంద్రబోస్ కానీ తర్వాత భగత్ సింగ్ కానీ ఇంతమంది దేశభక్తులు ఉండగా ఈయన చావు గురించి అంతగా ఏంది ఇలా చెప్పడం ఏందని చెప్పేసి నాకు ఇంకా డౌట్స్ బాగా రైజ్ అయినాయి. బాగా రైజ్ అవ్వడంతో పాటు కొంచెం బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత శివశక్తి డిబేట్లు కొన్ని వీడియోలు చూడడంతో నాకు అసలు బైబిల్ ఏముందని అని నేను చదవడం స్టార్ట్ చేశాను. అప్పుడు అర్థమైపోయింది అసలు బైబిల్లో మంచి విషయాలు అంటే ఏం లేవు. వీళ్ళు ప్రచారం చేసేది యేసు వేరు, బైబిల్లో ఉన్నటువంటి యేసు వేరు. వీళ్ళు పూర్తిగా అబద్ధాలు మోసాలు చేస్తున్నారే తప్ప నిజానికి బైబిల్లో ఉన్నదానికి వీళ్ళు ఉన్నది ఉన్నట్టు కరెక్ట్గా అర్థం చెప్పట్లేదు. ఓకే, అంటే చాలా వరకు ఏంటంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే నిన్న ఒక ఆయన వచ్చారు, ఆయన బాపట్ల నుంచి ఏదో వంకాయలపాడు నుంచి వచ్చారు ఆయన. సో ఆయన చెప్పేది ఏంటంటే బైబిల్లో చెడ్డ మాటలు లేవా అని నేను అడిగితే, చెడు లేదా అని నేను అడిగితే అదంతా చరిత్ర, దాన్ని చూసి మనం అలా చేయకూడదని మనం నేర్చుకోవాలన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. అలా చేయకూడదని బైబిల్ ఎక్కడ ఉంది, అలా చేయమని చెప్తూనే ఉంది. నేను ఏమంటున్నానంటే అతను ఎవరో ఒకసారి అవకాశం ఉంటే నా ముందు కూర్చోబెట్టండి, ఇదే స్టూడియోలో మీ స్టూడియోలో చెప్తున్నాను. ఒకవేళ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నేను కాల్ కలుపుతా, ఫోన్ కాల్లో మాట్లాడతాం. ఓకే, కాల్ కంపల్సరీ. కాల్ ఎందుకు, డైరెక్ట్గా ఎదురుగా కూర్చోబెట్టి మాట్లాడదాం. ఇది పరిశుద్ధ గ్రంథం. ఇప్పుడు ఈ బైబిల్ మీద ఈ దేశంలో లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది. అనేక రకాల దుకాణాలు ఓపెన్ చేశారు, చర్చిలు కట్టారు. మొత్తం 25 లక్షల చర్చిలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఎన్నో ఊర్లలో ఎన్నో చర్చిలు కట్టారు. ఎంతోమంది యువత స్టూడెంట్స్ ప్రేయర్లు అంటూ ప్రార్థనలు అంటే ఎంతో సమయం వేస్ట్ అయిపోతుంది. నైట్ ప్రేయర్స్ అంటే అంతగా ఈ పుస్తకం మీద వాళ్ళు టైం స్పెండ్ చేస్తారు. అంతగా ఈ పరిశుద్ధ గ్రంథం అంటే 1000 పేజీలు అంట. ఈ మీడియాలో నేను ఏం చెప్తున్నానంటే ఎవరన్నా కానీ ఒక పాస్టర్ ముందుకు వచ్చి నా ముందు కూర్చొని నేను మళ్ళీ క్రాస్ క్వశ్చన్ కూడా చేయను, ఒక పేపరు ఒక పెన్ను పక్కన పెట్టుకుంటాను. ఈ బైబిల్ మొత్తంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తంలో మంచి విషయాలు ఏమున్నాయి, నేను మళ్ళీ క్రాస్ క్వశ్చన్స్ కూడా చేయను. మళ్ళీ ఇంకో చోట అట్లా ఉంది కదా నేను అడగను. ఈ బైబిల్ మొత్తంలో మంచి విషయాలు ఏమున్నాయి మొత్తం మీద ఒక 10 పాయింట్లు చెప్పమని చెప్పండి. ఆ 10 పాయింట్లు నేను నోట్ చేసుకుంటా, క్రాస్ క్వశ్చన్ కూడా చేయను. ఇంతకంటే గొప్పగా స్వామి వివేకానంద ఇచ్చిన నీతి సూక్తులు కానీ లేకపోతే సుమతి శతకాలు, వేమన పద్యాలు, కవులు రాసినటువంటి మునులు యోగులు రాసినటువంటి పుస్తకాలు ఉన్న తాత్పర్యం భావము వీళ్ళు చెప్పే ఇందులో ఉన్న 10 పాయింట్లు ఈ రెండు కంపేర్ చేయండి.
ఏది నిజం ఉంది, ఏది ఎక్కువ యువత ఇన్స్పైర్ చేసుకొని ఫాలో అవడానికి ఉందని చెప్పేది జనాల్ని ఆలోచించుకోమని చెప్పండి. వాళ్ళు ఒక 10 పాయింట్లు చెప్తారు. ఆ 10 పాయింట్లు నేను గ్రంథాలతో, వేరే హిందూ గ్రంథాలతో కంపేర్ చేయాలి. అంటే నిన్న వచ్చిన ఆయన కూడా అదే అంటున్నారు. ఇప్పుడు ఇందులో 10 కాదండి, నేను ఇంకా కోకోలగా చెప్తాను అని చెప్పి కొన్ని చెప్పాడు. తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇవ్వడం లేదు, అది తల్లిదండ్రులని బైబిల్ ఫస్ట్ కమాండ్మెంట్ అదే కాదు. ఫస్ట్ కమాండ్మెంట్ వచ్చేసి పైన